హలో ఫ్రెండ్స్, దేవరా మూవీ రిలీజ్ ట్రైలర్ వచ్చిందనమాట. మనకు తెలుసు వాళ్ళు ఎప్పటి నుండో రిలీజ్ చేస్తాం అని చెప్పుకుంటా ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దాని గురించి రియాక్షన్ ఏంటి అనేటటువంటిది మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మోస్ట్లీ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే మా పొలంలో ఉన్నానమాట. ఈ రిలీజ్ ట్రైలర్ వచ్చేటటువంటి టైంకి దీనైతే ఇగ్నోర్ చేసేది. ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే మాక్సిమం దేవరా అనేటటువంటి క్యారెక్టర్ ని చాలా క్లుప్తంగా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండో మన కొరటాల శివ గారు. సాయిఫ్ ఉన్నట్టయితే మోస్ట్ విలన్ గా కనపడుతుంది అనమాట. దేవరా చూసుకున్నట్లయితే మోస్ట్ హీరోగా కనపడుతుంటాడు. సో దేవరా ఎవరైతే ఉంటారో తను తన సముద్ర ప్రజల కోసం ఉండొచ్చు, తన జల దిగ్బంధంలో ఉండేటటువంటి జనాల కోసం ఏదో చేయాలి అనేటటువంటి ప్రయత్నంతో తను కుతూహలం పడుతూ ఉన్నాడు. ఆ టైంలో సాయిఫ్ అలీ ఖాన్ దేవరాని అయితే వేసేస్తాడు అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా అర్థమవుతుంది. అది మన ట్రైలర్ చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. ఆ తర్వాత వర అంటే తన కొడుకు అనమాట. ఆల్రెడీ కొడుక కాదా అనేటటువంటి డౌట్లకు కూడా ఈ యొక్క ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చేసింది అనమాట. మొన్న చాలా మంది రివ్యూవర్స్ ఏం మాట్లాడారంటే దేవరా మరియు వర ఒకటే. సో ఈ దేవరా అమాయకంగా నటిస్తూనే తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని పోర్ట్రేట్ చేయడం, తను అమాయకంగా నటించడం, తను తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేటటువంటిది ప్రూవ్ చేయడమే తన యొక్క మెయిన్ ఇంటెన్సిటీ అని చెప్పి చాలా మంది రివ్యూవర్స్ తెలియజేశారు. కానీ మనం మట్టికి ఒకటే చెప్పాం, సినిమాలో చూసుకున్నట్లయితే డబుల్ యాక్షన్, అందులో డౌటే లేదు అనేటటువంటిది మనం క్లారిటీగా చెప్పాం. అదే మనకి ట్రైలర్ లో క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. ట్రైలర్ గురించి నా రియాక్షన్ చెప్పాలంటే నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఫ్రెండ్స్. మోస్ట్లీ ఆ ఎన్టీఆర్ అన్న లుక్స్ అనమాట. సొరచాపతో ఫైట్ చేస్తానంటే ఏదో అల్లా తప్పగా ఫైట్ చేయట్లా, దానికోసం తను ఏదో ట్రై చేస్తుండు, ఆ సొరచాప నుండి ఏదో తను ఆశిస్తుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ అయితే ట్రైలర్ లో డిసప్పాయింట్ చేసిండే కానీ ఇందులో అయితే మోస్ట్లీ తను మాక్సిమం ఎంగేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు, మోస్ట్లీ తను ఎంటర్టైన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన చెప్పి ఇంకా క్లియర్ గా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా దేవ అనేటటువంటిది ఒక క్యారెక్టర్, వర అనేటటువంటిది ఒక క్యారెక్టర్. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇదేంటి అనేటటువంటి ఇంకా క్లారిటీగా చూపించిండు. ఇప్పుడు ట్రైలర్ లో చెప్పింది ఏంటంటే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఈ విధంగా ఒక ప్రాంతం అనమాట. వాళ్ళంతా కూడా చేపల వేట సాధిస్తూ అది ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో ఆ సాయిఫ్ అలీ ఖాన్ దేవరాని వేసేసిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక దేవరా మాకు లేడు, దేవరా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిండు అనేటటువంటి వాళ్ళంతా కూడా నమ్ముతారు. ఆ టైంలో దేవరా కొడుకైతే ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనమాట. ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత సో తను ఏం చేసిండు, లైక్ సైఫ్ అలీ ఖాన్ చూసుకున్నట్లయితే ఒక మోస్ట్ విలన్ గా కనపడ్డాడు కదా. సో ఆ దేవరాని చంపేసిన తర్వాత ఈ యొక్క దేవరా కొడుకు ఎవడైతే ఉంటో మా మీద పగ సాధించేటటువంటి ప్రయత్నం చేస్తుండో, మా యొక్క దారికి ఎదురొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో, వాడిని అంతం చేయాలి. వాడిని అంతం చేయడం కన్నా వాడిని మార్చడం చాలా ఈజీ. సో వాడిని మార్చేసి ఆ జనాల్ని మోసం చేయటం, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దోచుకోవటం అనేటటువంటిది సైఫ్ అలీ ఖాన్ మెయిన్ ఉద్దేశం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మనకి సినిమాలో చూపించేటటువంటి ప్రయత్నం ఏంటంటే ఇందులో దేవరాని ఖచ్చితంగా చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? తన కొడుకే చంపేస్తాడు అనేటటువంటిది మెయిన్ ఇంటెన్సిటీ అనేటటువంటిది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మన జాన్వీ కపూర్ యొక్క వాయిస్ డబ్బింగ్ మనం పార్ట్ ట్రైలర్ 1 లో చూసుకున్నట్లయితే అందులో డబ్బింగ్ చెప్పింది అనమాట. దానికి సంబంధించి చాలా మంది ట్రోల్ చేశారు, చాలా మంది చాలా పచ్చిగా తిట్టారు. దాన్ని ఫేస్ చేస్తూ అనసూయ కాదు డబ్బింగ్ చెప్పింది, వేరే వాళ్ళు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నాకైతే ఈ ట్రైలర్ లో బీజం చాలా పిచ్చిగా నచ్చింది అనేటటువంటిది చాలా చిన్న పదం అయిపోతుంది అనమాట. ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే సొరచాపతో ఫైట్ ఇది ఇంకో లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సాయిఫ్ అలీ ఖాన్ కి మరియు దేవరాకి మధ్య ఉన్నటువంటి ఫైట్ ఏదైతే ఉన్నాయో ఇంకో లెవెల్ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే దేవరా 1 ట్రైలర్ లో ఎన్నైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇందులో పులి స్టాప్ పెట్టేశారు. ఆచార్య ఫ్రీమేక్ అన్నారు, అది కాదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఈ సినిమా ఏదైతే ఉందో ఫ్రీమేక్ అన్నారు, అది కాదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఈ దేవరా ట్రైలర్ బాగలేదు అన్నారు, ఈ రిలీజ్ ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కటేంటి ఇందులో అయితే వందలాది పాయింట్లు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి మనకు క్లారిటీ ఇచ్చింది డబుల్ యాక్షన్ అనేటటువంటిది. ఇంకోటి మనకు క్లారిటీ ఇచ్చింది సాయిఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉండబోతుంది. ఇంకోటి ఇంకా మనకు క్లారిటీ ఇచ్చింది ఈ యొక్క విఎఫ్ఎక్స్ అయి ఉండొచ్చు, ఈ యొక్క గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు, ఇది ఇంకా కూడా చాలా ఇంప్రూవ్ చేశారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కొరటాల శివ గారు చెప్పారు కదా హిట్ కొడుతున్నాం అనేటటువంటిది, దాన్ని అయితే ఈ యొక్క ట్రైలర్ తో ప్రూవ్ చేశారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. రియాక్షన్ చేయొచ్చు, కాకపోతే ఎందుకు చేయట్లేదు అని అంటే ఇక ఈ ట్రైలర్ కూడా రియాక్షన్ చేస్తే అనవసరం అనమాట. రియాక్షన్ చేయాల్సినటువంటి మెమరీస్ కన్నా చాలా ఎక్కువగా అయితే నాకు ఇందులో అనిపిస్తున్నాయి. ఆల్రెడీ దేవరా 1 ట్రైలర్ కి రియాక్షన్ వీడియో చేసినప్పుడు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, అందుకే దీనికైతే రియాక్షన్ వీడియో చేయట్లేదు. ఇదైతే నాకు బాగా నచ్చింది అనేటటువంటిది ఇంకో లెవెల్ అనమాట. సో వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇంకొక 4 రోజుల్లో మనం అయితే
సినిమా చూడబోతున్నా. మరి 11/7కి రిలీజ్ చేస్తాం అన్నటువంటి ట్రైలర్. ఎందుకు రిలీజ్ చేశారు అనేటటువంటి వాళ్ళకి తెలియాలి. లేట్గా రిలీజ్ చేసినప్పటికీ లేటెస్ట్గా రిలీజ్ చేశారు. జస్ట్ 2 నిమిషాల మట్టిగా ఈ ట్రైలర్ అయితే ఉంది. దాంట్లో 3 గంటల సినిమా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకి చాలా క్లారిటీగా చూపించారు. చాలా క్వశ్చన్స్కి అలా ఆపేసేటటువంటి ప్రయత్నం చేశారనమాట. ఇప్పుడు దేవర అనేటటువంటిది ఫస్ట్ క్యారెక్టర్, వర అనేటటువంటిది సెకండ్ క్యారెక్టర్. మరి పార్ట్ 2లో ఉండబోతుందా? సాయిఫ్ అలీ ఖాన్ చూసుకున్నట్లయితే చంపేస్తారా, మరి బతికే ఉంచుతారా? ప్రకాష్ రాజ్ ఎవరు? ఇంకొక మెంటల్ విలన్ అనమాట. మన తమిళ్లో చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఫేమస్. తానెవరు అనేటటువంటిది చూపిస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నాకైతే ట్రైలర్ ఓకే అనిపించింది అనేటటువంటిది ఫస్ట్ ట్రైలర్ గురించి. ఈ సెకండ్ ట్రైలర్ అయితే ర్యాంప్ అనిపించింది అనమాట. కొత్త చెక్కేసిండు. ఇక మార్క్ మై వాట్స్ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయితే ఈ ట్రైలర్లో చూపించినట్టు విధంగా సినిమా కానీ ఉంటాయి. ఈ ట్రైలర్లో ఏ విధమైనటువంటి విఎఫ్ఎక్స్ మెయింటైన్ చేశారో, ఏ విధమైనటువంటి బీజం మెయింటైన్ చేశారో, ఏ విధమైనటువంటి ఎమోషన్స్ మెయింటైన్ చేశారో అవి కానీ లాస్ట్ దాకా మెయింటైన్ చేయగలిగితే సినిమా ఎక్కడికో వెళ్ళి ఆగిది అనేటటువంటిది ట్రూ రియాలిటీ అనమాట. మీకే విధంగా అనిపించింది అనేటటువంటి ట్రైలర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అనమాట. సో మా పొలాలు అయితే ఇవ్వనమాట. మీకు ఏ విధంగా అనిపించింది ఈ పొలాలు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ట్రైలర్ ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్. మరి ఉంటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్. ఉంటాయి. నమస్కారం.